అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్ నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నామమాత్రంగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వం జీవో నంబర్ 396ను రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడానికి జీవోను తెచ్చిందని ఆరోపిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అనంతపురం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇవాళ పెన్ డౌన్ రెండో రోజు చేరుకుంది. ప్రధానంగా జీవో నెంబర్ 369 వెంటనే ఉపసంహరించుకోవాలంటూ పెన్ డౌన్కి సంబంధించి నిరసనకి సంబంధించి దిగిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన ఆర్ఎస్కే విధానాన్ని వెంటనే రద్దు చేయాలంటూ ఈ ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే 20 తారీఖు నుంచి 31 తారీఖు వరకు ఈ పెన్ డౌన్ కార్యక్రమం జరుగుతుందని చెబుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే దాదాపుగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 710 మంది డాక్యుమెంట్ రైటర్లు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన చేస్తున్నారు. రెండో రోజు పెన్ డౌన్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మీరు డిమాండ్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రస్తుతం ఎందుకు మీరు పెన్ డౌన్ చేస్తున్న పరిస్థితి, మీ డిమాండ్లు ఏమిటి? సార్, ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 396 జీవోని రిలీజ్ చేస్తున్నారు. దీంతో భాగంగా మాకున్నటువంటి మనుగడ, మా యొక్క ఉపాధి పూర్తిగా కోల్పోతున్నాము. ఆ జీవోలో స్పష్టంగా తెలియజేశారు. మొత్తం అంతా ఆన్లైన్ విధానంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కొనసాగుతుందని, జస్ట్ లైక్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏ విధంగా అయితే ఉంటాయో అదే పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. ఇందులో దస్తావేజు లేఖరి యొక్క ప్రమేయం ఏమీ లేదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దస్తావేజు లేఖరుల అందరూ మానసిక ఆందోళనకు చెంది మన భవిష్యత్తు ఏమవుతుందనే ఒక భయంతో ప్రభుత్వం దృష్టికి మన యొక్క బాధలు తెలియచేయాలనే ఒక ఆలోచనతో మన దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ వారు మా యొక్క అసోసియేషన్ తరఫున 11 రోజులు నిరవధికంగా పెన్ డౌన్ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. అందులో భాగంగానే అనంతపురం సిటీలో కూడా, అనంతపురం జిల్లాలో కూడా దిగ్విజయంగా ఈ యొక్క పెన్ డౌన్ కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా సీఎం అయితే పదే చెప్తున్నారు, దీన్ని ప్రైవేటీకరణ చేయము, అపోహలు వద్దని చెప్పి చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దీన్ని ఎలా చూస్తారు? లేదండి, ఆయన చెప్తానే ఉన్నాడు, ప్రైవేటీకరణ అనేది లేదనేది లేదు. వాళ్ళు మీ సేవా కేంద్రాలు ఆల్రెడీ పెట్టాలని చూస్తున్నారు. మేము దానికి వ్యతిరేకం. జీవో ఎందుకు పాస్ చేసినారు మీరు? ఆ డేటా సెంటర్లన్నీ మీరు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఓన్లీ పాస్పోర్ట్ అంటున్నాడు. పాస్పోర్ట్ టైంలో బాగా అర్లీగా అయిపోవాలా, త్వరగా అయిపోవాలా అంటున్నారు. పాస్పోర్ట్ శాశ్వతమా? పాస్పోర్ట్ ఏమన్నా శాశ్వతమా? భూమి శాశ్వతం, మన భూమి శాశ్వతం. దాని పాస్పోర్ట్లో తయారు చేస్తాడు అతను. పాస్పోర్ట్ ఎన్నాళ్ళు ఉంటుంది? మనిషి ఉన్నంత వరకు ఉంటుంది. భూమి శాశ్వతంగా ఉంటుంది. అలాంటి తీసుకుపోయి పాస్పోర్ట్ టైప్లో నేను తీసుకొని వస్తాను, మీరేం ఆందోళన పడద్దండి, మిమ్మల్ని మీకు కావాలంటే ఏదో చూపిస్తాను అంటే ఏం చూపిస్తాడు ఆయన? మేము రాసుకుంటే పత్రాలు మేము రాసుకొని ఇస్తే చాలు మాకు అదొకటే. ప్రధానంగా చెప్పండి, మీ డిమాండ్ ఏమిటి? ఎందుకంటే దాదాపు 11 రోజులుగా పెన్ డౌన్ నిర్వహిస్తుంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? మా ప్రభావం ద్వారా ఈ ప్రజలకేం ఇబ్బంది కలిగించడం కాదు, కానీ ప్రభుత్వానికి రావాల్సిన పైకం లేటుగా అయితే దానివల్ల తెలుసుకొని మేము దస్తావేజులు మేము తయారు లేదు, ప్రజలకు తయారు చేసుకునే స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు వచ్చి మా పైన నమ్మకంతో మా దగ్గర తయారు చేసుకుని దాని ద్వారా వాళ్ళు సెక్యూరిటీగా ఉంటారనే భావన మాలో ఉంది తప్ప మాకేం మేము ప్రజలు కాకుండా ప్రజల ద్వారా మేమే రాయాలని అనుకుంటాం, కానీ మాకేగా రాయాలనే స్వేచ్ఛ కూడా లేదు. చెప్పండి, ఎన్ని రోజుల పాటు ఈ పెన్ డౌన్ కార్యక్రమం జరుగుతుంది? సార్, నిన్నటి రోజు నుండి మొదలైంది. ఇది 11 రోజులు, అంటే ఈ నెల 31 వరకు నిరవధిక సమ్మెనే కొనసాగిస్తాము. ఈ జీవో ఏదైతే ఇచ్చారో 396 జీవో, అది ఉపసంహరించుకునేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. కాకపోతే మీకు తెలిసే ఉంటుంది, ప్రజలకు ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా ఒక దస్తావేజు తయారు చేయాలంటే ఫస్ట్ వాళ్ళకు గుర్తొచ్చేది దస్తావేజు లేఖరి తర్వాతే రిజిస్ట్రేషన్ శాఖ అనేది ఉంటుంది. కానీ లేఖరి లేనప్పుడు ఆ దస్తావేజు తయారు చేసే విధానం గత 50 ఏళ్ల చరిత్రలోనే లేదు. ఈరోజు మా నుండి ప్రభుత్వానికి ఏం నష్టం జరుగుతుందో తెలియదు, కానీ ఎవరు ₹1 ఇచ్చేదేం లేదు. వాళ్ళు రాసుకున్న దస్తావేజ్కి ఎంతో కొంత రుసుమిచ్చి వాళ్ళు దాదాపు అయితే జీవో నెంబర్ 369 రద్దు చేసేంత వరకు ఆందోళన విరమించామని చెప్తున్న పరిస్థితి. దాదాపు 11 రోజుల పాటు పెన్ డౌన్ నిర్వహిస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ప్రతిరోజు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి. దాదాపుగా ఒక రోజు 4 కోట్ల వరకు నష్టం వస్తుందని చెప్తున్న పరిస్థితి ఉందని చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 710 మంది డాక్యుమెంటరీ రైటర్లు ఇవాళ పెన్ డౌన్ చేసిన పరిస్థితితో ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్.